హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్ పసుపు వచ్చిందండి. సో అది మనం చిన్న కుండీలో ఎంత పసుపుని ఎట్లా గ్రో చేసామనేది, ఈ పసుపుని నేను ఎలా హార్వెస్ట్ చేశాననేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తానండి. సో మన గార్డెన్లో కూడా మనం ఆర్గానిక్గా పసుపుని చక్కగా ఈ విధంగా పండించేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టబ్లో నేను చిన్న మొక్క పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది మన పసుపు అనేది రెడీ అయిపోవడం అంటే మొక్క పూర్తిగా మనం పెట్టిన దగ్గర నుంచి ఒక 6 మంత్స్ నుంచి 7 మంత్స్లో మనకి హార్వెస్ట్ అనేది మనకి వచ్చేస్తుందండి. మొక్క ఎప్పుడైతే మనకి ఎండిపోతుందో అప్పుడు మనం ఈ పసుపుని హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. దీని లోపల చాలా దుంపలు ఉన్నాయన్నమాట. చూడండి, నేను ఈ పసుపుని తీస్తున్నాను. నేను వాయిస్ ఇవ్వలేను కాబట్టి, వీడియో చేయలేను కాబట్టి ఈ పసుపు అనేది తీస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వస్తుందో. చూడండి ఎంత మంచిగా దుంప అనేది ఊరిందో. మనం బయట పసుపు కన్నా మన ఇంట్లో పెంచుకునే పసుపు ఆర్గానిక్గా వాడడం చాలా బెస్ట్ అండి. ఎందుకంటే బయట పసుపులో పూర్తిగా కెమికల్స్ అనేవి మనకి కలుపుతూ ఉంటారు. సో మనం ఈ పసుపు కూడా నేను ఎంత చక్కగా తయారు చేస్తాననేది మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తానండి. పసుపు ఏ విధంగా నేను తయారు చేసుకుంటానో ఇంట్లో. చూస్తున్నారు కదా, నేలలో కూడా నేను ఇవి ఒక 10 మొక్కల వరకు పెట్టానండి కింద. ఆ దుంపలు కూడా నేను హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ మొత్తం పసుపు అనేది నేను రెడీ చేసుకుంటాను అనమాట. మట్టిలో నుంచి మనం ఈ విధంగా దుంపల్ని వేరు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని మనం మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇంకేమైనా చిన్న మట్టిలో ఉండిపోతే కనుక అవన్నీ మనం తీసుకొని ఒక పక్కన కలెక్ట్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా పసుపు వచ్చింది. ఒక్క కుండీలో ఒక మొక్కకి చూడండి మనకి ఎంత గిన్నెడు పసుపు వచ్చింది. ఇవన్నీ కూడా మనం వాటర్లో ఒక 4-5 టైమ్స్ మట్టి అంతా కూడా పోయే వరకు మనం చక్కగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈజీ అండి. దీనికి మనం పెద్ద కేర్ తీసుకొని అవసరం లేదు. మొక్క పెట్టిన దగ్గర నుంచి దీనికి వాటరింగ్ ప్రాపర్గా ఇస్తూ అప్పుడప్పుడు కొంచెం దీనికి ఎరువు అనేది ఇస్తూ ఉంటే దుంప సైజ్ అనేది బాగా ఊరుతుందన్నమాట. దుంప చక్కగా ఎక్కువ లావు రావడం వల్ల మనకి పసుపు అనేది ఎక్కువ వస్తుందన్నమాట. హెల్దీగా ఉంటుంది దుంప అనేది. చూడండి, ఒక్కొక్క దుంప కూడా ఎంత బాగా వచ్చిందో. దీనంతా కూడా మనం ఒక 4-5 సార్లు చక్కగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత వీటిని ఏ విధంగా పసుపు చేయాలనేది మళ్ళీ మీకు వీడియో చేసి ఒక వీడియో చూపిస్తానండి. సో చాలా ఈజీ. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చక్కగా వాళ్ళ టెర్రస్ గార్డెన్లో పెంచేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఈ విధంగా ఆర్గానిక్ పసుపుని తీసుకోండి. బయట వాడడం కన్నా మనం ఇంట్లో ఈ విధంగా పండించుకొని చక్కగా వాడడం బెస్ట్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఈ విధంగా మీరు కూడా పండించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో అంతవరకు బాయ్ బాయ్.